అందరికీ నమస్కారం. ఒక మహిళా ఎస్ఐ ప్రవల్లిక గారని చెప్పేసి ఒక ఆడపడుచు తన తాలూకా ఆత్మగౌరవాన్ని, తన తాలూకా సమాజంలో ఉన్నటువంటి ఆడపడుచుకు ఉండాల్సినటువంటి గౌరవాన్ని బజారు పాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక నీచమైన ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం, అధినాయకులు, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నేను మొన్న చెప్తున్నాను, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ జరిగిన విషయం ఏమీ లేదు. అసలు జరిగిన సంఘటన వేరు. ఈటీవీలోనా, ఏబిఎన్లోనా, ఆంధ్రజ్యోతిలోనా, ఈనాడు పేపర్లోనా, TV5లోనా చూపించినటువంటి సంఘటన వేరు. ఆవిడికి ఎటువంటి అవమానం గాని, ఎటువంటి గౌరవాన్ని భంగం గాని అక్కడ జరగలేదు. ఆవిడ మాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఎస్ఐ మేడం గారు బాగా పరిచయం ఉన్నటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి ఆడపడుచు ఆవిడ. ఎంతో కాలంగా, గత 2 సంవత్సరాలుగా ఆవిడతో ఎన్నోసార్లు మేము చెప్తూనే ఉన్నాను, మాట్లాడి అనేక సమస్యలపై ఆవిడ ద్వారా కూడా కొన్ని సమస్యలను పరిష్కరించుకొని రోజు ఆవిడతో టచ్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము. అలాగే ఇప్పుడు కేసులు పెట్టినటువంటి ఎంతో మందికి ఆవిడ అక్క చెల్లెలు వరుస. సో అటువంటి వ్యక్తి ఆవిడ. ఆవిడికి ఈ మధ్యన కొంతకాలం ఏంటంటే బాగోలేదు, హెల్త్ బాగోలేదు. తన హార్ట్కి ఒక స్టంట్ వేశారు. అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లం కూడా ఉంది. ఆ ఉందని చెప్పి జనాలు వేలాదిగా వస్తున్నారు. మేడం, మీరు పక్కకు వెళ్ళిపోండి, ఇబ్బంది కలుగుతుంది, మీ హెల్త్కి ప్రాబ్లం, ఇబ్బంది కలుగుతుంది, మీరు పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి పక్కకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈలోగా వచ్చినటువంటి జనాలు ఒక స్లోగన్స్ రైట్ చేశారు, జై జగన్, జై జగన్ అని చెప్పేసి. ఆ స్లోగన్స్ రైట్ చేయడం వల్ల ఆవిడ జస్ట్ ఆ ఇన్కన్వీనియన్స్ కి చెవులు మూసుకుంది అంతే. అంతకు మించినటువంటి ఇన్సిడెంట్ అక్కడ ఏమీ జరగలేదు. మీరు వీడియోలన్నీ క్లియర్ గా చూడండి, అదే మీకు ప్రస్ఫుటం అవుతుంది. ఆవిడ తాలూకా ఆత్మగౌరవాన్ని భంగపరిచింది మేం కాదు. బజార్లో పెట్టి ఆవిడ తాలూకా ఆత్మగౌరవాన్ని కుటుంబం ముందు, సమాజం ముందు కించపరిచినటువంటి వ్యక్తులు మీరు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కొంతమంది నేనెటో వెళ్ళిపోయాను, నేను ఎక్కడికో పారిపోయానని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాను. నేను మీకు చెప్తున్నాను, కేసులకు భయపడిపోయే వాళ్ళం కాదు మేము. ఈ కేసులు ఏం కొత్త కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుండి జరుగుతున్న తంతే అది కదా. మా నాయకులందరి మీద పెడుతున్నటువంటి కేసులే అక్రమ కేసులు. ఎవరి మీద పెట్టలేదు, ఈ జిల్లాలో ఎవరి మీద పెట్టలేదు. ఇప్పుడు కూడా అప్పలరాజు గారు జైల్లోనే ఉన్నారు. సో వాటికి జడిసిపోయే వాళ్ళు ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వంలో లేరు. కాకపోతే ఏంటంటే, మొన్న కేసు పెట్టినటువంటి 21 మందిలో 20 మంది, నేను కాకుండా ఇంకొక 20 మంది ఉన్నారు. వాళ్ళలో ఎంతో మంది ఇప్పుడు యూనివర్సిటీలో కూడా చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. అమాయకులైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన చూద్దామని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళ మీద, అక్కడ లేనటువంటి వ్యక్తుల మీద, ఇంకా చెప్తున్నాను, ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తి మీద, వ్యక్తి మీద, కోర్టులో తను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే కోర్టులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద, రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్న రిజిస్టర్ ఆఫీస్ లో ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి మీద, అంటే అక్కడ లేనటువంటి వ్యక్తుల మీద, ఇవి నేను ఆథరైజ్డ్ గా రేపు ప్రెస్ మీట్ పెట్టేసి మీకు చూపిస్తాను తర్వాత, వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళందరూ అమాయకులు. వాళ్ళని ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా కేసుల నుండి బయట పెట్టాలనే బయట పెట్టే ప్రయత్నంలో భాగంగా ఒక కోర్టుకు వెళ్లి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ఉపశమనం కల్పించాలనే భాగంగానే ఈరోజు ఆ ప్రయత్నంలో ఉన్నాం మేము. అంతేగాని ఏదో కేసులు భయపడిపోయి వెళ్లిపోయే వాళ్ళం కానే కాదు. ఇంకా మీకు చెప్తున్నాను, ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నా మీద మరి 10 కేసులు పెట్టండి. నేను గంటలో వచ్చి మీ ముందు నేను సరెండర్ అవుతాను. ఒక గంటలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ప్రభుత్వానికే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇది నిజమేది. మీరు కావాలంటే దాన్ని మీరు ఆ 20 మంది మీద కేసులు తీసేయండి,
నేను ఒక గంటలో వచ్చి మీకు సరెండర్ అయిపోతాను. మీరు నా మీద మరి 10 కేసులు పెట్టుకోండి, నేనే ఇబ్బంది పడినా అది చేయను కూడా. మన కోన రవికుమార్ గారు, ఆయన మా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇదేదో ఆయన చెప్పారని చెప్పేసి కేసు పెట్టేయడం గట్ట ఏం లేదు. అది కూడా నేను చెప్తున్నాను. ఆయనకి చంద్రబాబు నాయుడు దగ్గర కానీ లేకపోతే లోకేష్ గారి దగ్గర కానీ అంత సీన్ కూడా లేదు. ఆయన మాట వినేసింది కూడా ఎవరు లేరు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, ఆయన ఏదో ఒక విధంగా బదనాం చేయాలి, డిఫేమ్ చేయాలనే ఆలోచనతో ఇది పెట్టారు. అంతేగాని ఏదో నేను లేకపోతే కోన రవికుమార్ అక్కడ విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయాలి. సో ఈ ఏదో ఒక మహిళా ఎస్ఐకి ఏదో అక్కడ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ లో జరిగింది అని రాష్ట్రం అంతా ఒక బూచిలా చూపించి ఆయన్ని బ్యాడ్ చేయాలి, ఆయన్ని డిఫేమ్ చేయాలనే ఆలోచనతో ఈ కేసు పెట్టింది. ఇదేదో కోన రవికుమార్ గారు పెట్టారని కాదు, లేకపోతే చింతాడు రవికుమార్ మీదే పెట్టాలని కాదు. దానిలో నన్ను పావుగా ఉపయోగించుకున్నారు. ఇంకా కోన రవికుమార్ చేసింది ఏంటంటే ఒక దొరికింది అవకాశం అని చెప్పేసి ఆయనకి ఎవరెవరి మీద కోపాలు ఉన్నాయో, చదువుకున్న యువకుల మీద, రేపు ఉద్యోగం చేస్తున్నటువంటి యువకుల మీద, వాళ్ళ మీద ఏంటంటే అక్రమంగా ఈ 307, ఈ చిన్న కేసు కాదు, అది హత్యాయత్నం. అక్కడ హత్యాయత్నం మేము చేశామండి. ఆవిడని చంపేయడానికి ప్రయత్నించామా? ఆవిడ మా ఆడపడిచావిడ, మేము ఆవిడని చంపేస్తామా? ఏం మాట్లాడుతున్నారు? అది ఏమైనా కనీస జ్ఞానం ఉందా మాట్లాడడం దీనిలో? ఆయన కూడా మొన్న యాక్చువల్ కోన రవికుమార్ గారు కించపరిచారు ఆవిడ్ని. నేను ఆ చేతులు కూడా అలా చూపించను. ఆయన ప్రెస్ మీట్ చూడండి. ఆవిడని, ఆ మహిళా ఎస్ఐ గారిని, ప్రవల్లిక మేడం గారిని ఆయన కించపరిచారు. సభ్య సమాజం సిగ్గుపడేలాగా మాట్లాడాడు ఆయన. మాట్లాడి ఆయన హావభావాలు, ఆయన చేతులు చూపించడం అన్ని సభ్య సమాజం అసహించుకునే విధంగా ఆయన ప్రవర్తించి ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఎవరైనా చూడండి. అవి నేను ఆ మాటలు కూడా బయటికి చెప్పలేను. నేను ఆవిడికి అవమానం జరిగింది ఆ రోజు కాదు, మా నుండి గౌరవం దక్కింది. అవమానం చేసింది టీడీపీ ప్రభుత్వం. మొన్న కోన రవికుమార్ మాట్లాడినటువంటి మాటలు నేను అందుకు చెప్తున్నాను. కోన రవికుమార్ గారికి ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన తాలూకు ప్రెస్ మీట్ మొదటి నుండి చివరి వరకు కానీ చూసినట్టయితే ఒక్కటే కనిపిస్తుంది. చింతాడు రవికుమార్ అనే వ్యక్తికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చారు, మార్చకుండా ఉండుంటే బాగుండేది కదా అనే ఒక ఆక్రోశం, బాధ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇంకొకటేం కనిపించట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మేం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు శిష్యులు, మేం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అభిమానులు. మేం కేసులకు భయపడిపోం. మరి 10 కేసులు పెట్టినా మాకు ఇబ్బంది లేదు. మేము కేవలం చదువుకున్నటువంటి విద్యార్థుల మీద, యువకుల మీద అక్రమ కేసులు ఉండకూడదని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తున్నాం. మీరు పెట్టిన కేసులకి భయపడిపోం. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కేడర్ భయపడిపోరు. ధైర్యంగా నిలబడి వచ్చిన వాళ్ళు. మేము మీలాగా ఏదో మొన్న ఒక్క పిలుపుతో వేలాది మంది వచ్చారు అక్కడికి. మేము మీలా బస్సులు పెట్టి తరలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, డబ్బులు ఇస్తే పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో అభిమానంతో వచ్చారు. నేను పిలిచేస్తే ఏదో వచ్చిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అది. ఆ అభిమానంతో వేలాదిగా జనాలు అక్కడికి వచ్చారు. మన ఆంధ్ర వలస పాయింట్ అక్కడికైతే అక్కడికి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఎక్కడో ఆ మేడం గారి మీద ఏదో అంటే ప్రవళిక మేడం గారి మీద ఎక్కడో ఒక పోస్ట్ చేస్తున్నారు. అది దయచేసి వద్దు, అది చేయొద్దని కూడా నేను చెప్తున్నాను. మనం ఆడపిల్లల్ని గౌరవించే వాళ్ళం. మనం కించపరిచే వాళ్ళు టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం. మనం అది నిరూపించుకోవాలి. ఆవిడ మీద ఎటువంటి పోస్టులు కూడా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, తొందరలోనే వీటన్నింటి మీద కూలంకషంగా ఒక ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి నమస్కరిస్తూ, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. అందరూ ఇప్పుడు ఎవరి మీద అయితే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళందరికీ సహకరించి వాళ్ళతో పాటు నిలబడుతున్నటువంటి మన వైసీపీ క్యాడర్ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.